ఎవడ్రా మాకు సినిమాలు తీయరాదన్నది, ఎవల్రా తెలంగాణలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే సత్తా లేదన్నది ఒక్కసారి రికార్డుల్ని తిరిగేసి లెక్కలు చూసి మాట్లాడుర్రి. పాన్ ఇండియా ప్రాజెక్టులతోని 100 కోట్లు వసూలు చేస్తున్న సినిమాలను చూసి చెప్పుర్రి. ఇన్ని దినాలని ఇంకా కోనసీమ కొబ్బరి మట్టల పాటలు, ఆత్రేయపురం పూతరేకుల ప్రేమలు, భోగాపురం రికార్డింగ్ డాన్సులు, ఇంకెన్నొద్దులు. ఇంకా జమానా మారింది కాక తెలంగాణ డైరెక్టర్ల కథలకి, ఇక్కడి యాస భాషలకి, ఈ నేల మట్టి వాసనకే దేశం మొత్తం దేత్తడైతుంది. ఒకరు ఇద్దరని కాదు, ఇంత మందెళ్ళిర్రు ఇప్పటికి. టాలీవుడ్ కి కొత్త బాటలేసుడే కాకుండా ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు కొట్టిన పెళ్లి సూపులు తీసింది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కరోనా కష్టాలతోనే జనాలు నారాజులుంటే అని అనిపించిన జాతి రత్నాలు తీసింది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ కేవి అనుదీప్. కుటుంబాల ఇల్వ చెప్పి బంధాలను కలిపిన బల్గం తీసింది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ వేణు. మాస్ మానియా చూయించి ఇండస్ట్రీకి సరికొత్త జోస్ తెచ్చిన దసరా తీసింది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డితోనే టాలీవుడ్ నే షేక్ చేసి అటెంక మొత్తం ఇండియానే కింద మీద చేసిన యానిమల్ తీసింది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ సందీప్ వంగ. ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ అనుకుంటే సరికొత్త ప్రపంచంలోకి తీసుకుపోయి మహాభారతం మీద ఇప్పటి యూత్ కూడా ఇంట్రెస్ట్ వచ్చే తీరు కల్కితోని టాకీస్ ల టాపు లేపుతుంది ఎవరు? తెలంగాణ డైరెక్టర్ నాగశ్విన్. ఈలేనా వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, అనురాగోపూడి, ఎన్ శంకర్, సాగర్ కే చంద్ర, సురేందర్ రెడ్డి, వేణువుడుగుల, ఇట ఒకలా ఇద్దరా ఎంత మంది పేరెళ్ళిర్రు. కొన్ని వదుల సందైతే భారీ ప్రాజెక్టుల్ని బరాబర్ డీల్ చేయాలన్నా, 100 కోట్ల కథల్ని వెండితెర మీద అద్భుతంగా పండియాలన్నా తెలంగాణలో సత్తానే అలాగా అనిపించి సక్సెస్ కి సంతకం అవుతుర్రు. రికార్డులకి ఐడి కార్డ్ అవుతుర్రు. తెలంగాణ యాస భాష కథలతోని బాక్స్ ఆఫీస్ కాడ బతుకమ్మ ఆడిస్తురు, బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపిస్తురు. చూసుకుందాం ఎట్లయితే గట్లా అనుకుంటా ముందుకు దుంకుతున్నారు. ఇక అమలాపురము పెద్దాపురము కథల కాలం చెల్లింది. ఇక పాత్ బ్రేకింగ్ సినిమాలతోని పట్టం కట్టించుకునే తెలంగాణ డైరెక్టర్ల శకం నడుస్తుంది. ఇక ఇప్పుడేమైంది, ఇంకా ముందు ముందు చూస్తారుగా. చలో.